Good morning, friends. Welcome to Shivaji Math Hub YouTube channel powered by Shivaji Academy, Rajam. మనం ప్రీవియస్ వీడియోలో డిఎస్సి టెట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మీకు మ్యాథమెటిక్స్ కంటెంట్ కంప్లీట్గా పిన్ టు పిన్ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందుకోసంగానే ఇప్పుడు మనం కంటెంట్ని స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ విత్ ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రధాన సంఖ్యలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ టెట్లో కానీ అలాగే డిఎస్సిలో కానీ ప్రతిసారి అడగడం జరుగుతుంది. ఓకే, అయితే వాట్ ఈజ్ నోన్ యాజ్ అ ప్రైమ్ నెంబర్? ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే ఏ నంబర్, ఏ న్యాచురల్ నెంబర్ హ్యాస్ నో ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 and itself is called a prime number. ఒక సహజ సంఖ్యకు అదే సంఖ్య మరియు ఒకటి తప్ప మరే ఇతర కారణాంకాలు లేకపోతే దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాము. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7 అనే నంబర్ తీసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ నో ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 and itself. చూడండి, 7 అనేది 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది 7కి, అలాగే 7 ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఆబ్వియస్లీ ఎవ్రీ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాడు, 8 తీసుకుంటే 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 8, 8 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 8. అంటే ప్రతి నెంబర్కి కూడా 1 అనేది ఒక కారణాంకం అవుతుంది, అదే నెంబర్ కూడా దానికి కారణాంకం అవుతుంది. ఈ రెండు కాకుండా 8 అనే నెంబర్కి 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఇట్లా వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. దీన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. మరి ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే 1 and itself, ఒకటి చేత మరియు అదే సంఖ్య చేత భాగించబడుతుంది కాబట్టి దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. ఇక్కడ 1 to 100 నెంబర్స్లో ప్రధాన సంఖ్యలు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఒక మెథడ్ ఉంటుంది, సీవ్ ఆఫ్ ఎరటోస్థనీస్ మెథడ్ అని. ఈ మెథడ్లో జనరల్లీ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్, 3 డివిజిబిలిటీ రూల్, 4 డివిజిబిలిటీ రూల్, 5 అంటే డివిజిబిలిటీ రూల్స్ అనేది మళ్ళీ సెపరేట్ టాపిక్, అది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ డివిజిబిలిటీ రూల్స్ లేకుండానే మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 100 నెంబర్స్ ఉన్నాయి. 100 నెంబర్స్కి 100కి స్క్వేర్ రూట్, వర్గమూలం ఎంత 100కి 10, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అనేది 10 కాబట్టి 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఫస్ట్ మనం కనుక్కుందాం. ఏంటంటే 1 to 10లో 2, 3, 5, 7 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 10. ఇక్కడ 1కి 10కి మధ్యలో 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 ప్రైమ్ నెంబర్స్తో మిగతా ప్రైమ్ నెంబర్స్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఈజీగా చూద్దాం ఎలాగో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2. ఇక్కడ మనం తీసుకున్నది 2. లీవ్ 2 అంటే ఎక్సెప్ట్ 2 సర్కిల్ ఆర్ రౌండ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ నెంబర్. అలాగే 3 తీసుకునేటప్పుడు ఎక్సెప్ట్ 3 సర్కిల్ ఆర్ రౌండ్ ఆఫ్ ఎవ్రీ థర్డ్ నెంబర్. 5 తీసుకునేటప్పుడు ఎక్సెప్ట్ 5 సర్కిల్ ఎవ్రీ 5th నెంబర్. 7 తీసుకునేటప్పుడు ఎక్సెప్ట్ 7 ఎవ్రీ 7th నెంబర్ రౌండ్ అప్ చేసినట్లయితే మనకి ఫైనల్గా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ అనేవి వస్తాయి. చూద్దాం ఇప్పుడు. ఎక్సెప్ట్ 2 వదిలేసి ఎక్సెప్ట్ 2, ఫస్ట్ నేను 2 తీసుకుంటున్నాను. ఎక్సెప్ట్ 2 కౌంట్ ఎవ్రీ సెకండ్ నెంబర్ అండ్ రౌండ్ అప్. చూడండి, 1 2 1 2 1 2 1 2 అలా మనం రౌండ్ అప్ చేసుకుంటూ వెళ్తే 14 16 18 20 22 24 26 28 30 32 34 36 38 40 ఎవ్రీ సెకండ్ నెంబర్ కదా. చూడండి, 1 2 1 2 1 2 1 2 1 2 అంటే మనకి 2 మల్టిపుల్స్ అనేవి సర్కిల్ అయిపోతున్నాయి అనమాట. 2 మల్టిపుల్స్ ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ కింద వస్తాయి. చూడండి, 62 64 66 68 68 70 అలాగే 72 74 76 78 80 82 84 86 88 90 92 94 96 98 100. Except 2 round of every second number. Now coming to 3, except 3 round of every third number. 3 వదిలేద్దాం. చూడండి, 1 2 3 ఆల్రెడీ రౌండ్ అప్ అయిపోయిందిగా. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 33 1 2 3 36 1 2 3 39 1 2 3 42 1 2 3 45 1 2 3 48 1 2 3 51 1 2 3 54 1 2 3 57 1 2 3 60 1 2 3 63 1 2 3 66 1 2 3 69 1 2 3 72
1 2 3 75 1 2 3 78 1 2 3 81 1 2 3 84 1 2 3 87 1 2 3 90 1 2 3 93 1 2 3 96 1 2 3 99 except 3 round of all third numbers. ఇక్కడ కమింగ్ టు 5 except 5 every fifth number చూడండి 5 వదిలేండి 1 2 3 4 5 ఆల్రెడీ పవర్ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 రౌండ్ అప్ చేయండి 25 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 65 1 2 3 4 5 70 1 2 3 4 5 75 1 2 3 4 5 1 2 3 4 5 85 1 2 3 4 5 1 2 3 4 5 95 1 2 3 4 5 100 యాక్చువల్లీ 5 డిజిబుల్ టూల్ చాలా ఈజీ లాస్ట్లో 0 కానీ 1 కానీ 5 కానీ ఉంటే వాటిని మనం రౌండప్ చేసేయచ్చు కాకపోతే మనం ఈ విధానం తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాను నౌ కమింగ్ టు 7 తీసుకొని ఎక్సెప్ట్ 7 రౌండ్ ఆఫ్ ఆల్ ద 7 నంబర్స్ అంటే 7 కౌంట్ 7 అండ్ రౌండ్ ఆఫ్ ఇక్కడ చూడండి 7 వదిలేస్తున్నాను నేను 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 49 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 70 1 2 3 4 5 6 7 77 1 2 3 4 5 6 7 84 1 2 3 4 5 6 7 91 1 2 3 4 5 6 7 98 తర్వాత మనకి నంబర్స్ లేవు అంతే ఇక్కడ మనం 4 నంబర్స్ తీసుకున్నాం ప్రైమ్ నంబర్స్ ఇక్కడ టోటల్ టేబుల్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి మిగిలిన నెంబర్లు ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ లైన్లో అంటే 1 to 10 ఏ నెంబర్స్ మిగిలినాయి ఒకసారి చూడండి 1 ఒకటి మిగిలింది బట్ 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని ముందే చెప్పుకున్నాం 1 అనేది ప్రధాన సంఖ్య కాదు అలాగే సంయుక్త సంఖ్య కాదు కాబట్టి మనం 1 గురించి డిస్కస్ చేయొద్దు నౌ కమింగ్ టు ఫస్ట్ లైన్ 2 3 5 7 ఫస్ట్ లైన్ లో మనకి 2 3 5 7 మిగిలాయి అలాగే 10 to 20 లో మనకి ఏం మిగిలాయి అంటే 11 13 17 19 11 13 17 19 అలాగే చూడండి 20 to 30 లో 23 29 23 29 అలాగే 30 to 40 లో మనకి ఏం మిగిలాయి చూడండి ఇక్కడ 31 37 31 అండ్ 37 అలాగే 40 to 50 చూద్దాం 40 to 50 ని మనకి ఏ నంబర్స్ మిగిలాయి చూడండి 40 to 50 41 47 41 చూడండి 41 43 కూడా ఉంది 41 43 47 అలాగే 50 to 60 ఒకసారి చూడండి 50 to 60 53 59 53 59 అలాగే 60 to 70 మిగిలిన నెంబర్లు ఒకసారి చూద్దాం 60 to 70 61 67 61 67 అలాగే 70 to 80 చూడండి 70 to 80 71 73 79 71 73 79 అలాగే 80 to 90 చూద్దామా 80 to 90 చూడండి 83 89 83 89 అలాగే 90 to 100 లో ఒక్క 97 మిగులుతుంది చూడండి ఒక్క 97 సో ఇక్కడ టోటల్ ప్రైమ్ నెంబర్స్ కనుక లెక్క చేసినట్లయితే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయంటే 1 to 100 లో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి ప్రైమ్ నెంబర్స్ 25 వచ్చాయి 25 ప్రైమ్స్ ఇక్కడ 74 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి
74 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్ లో. నెంబర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే 75 పెట్టకూడదు, 74 ఉంటాయి. మొత్తం ఎంత అయిందంటే 99. ఆ ఒక్కటి 1, ఎందుకంటే 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ కాబట్టి. ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి 1 to 125 ఉంటాయి, కాంపోజిట్ నెంబర్స్ అనేవి 74 ఉంటాయి. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇందులో ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, 1 ఈజ్ నైదర్ ప్రైమ్, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కాదు. 2 ఈజ్ ఈవెన్ ప్రైమ్ నంబర్, 2 ఈజ్ ఈవెన్ ప్రైమ్ నంబర్, 2 ఈజ్ ఈవెన్ ప్రైమ్ ఆర్ లీస్ట్ ప్రైమ్ అని కూడా అంటారు. లీస్ట్ ప్రైమ్ 2 అనేది సరి ప్రధానాంకము మరియు 2 కనిష్ట ప్రధాన సంఖ్య అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ 25 ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. ఇది ప్రైమ్ నెంబర్స్ మీద ఉన్నటువంటి డిస్కషన్. ఎగ్జామినేషన్లో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారంటే చూడండి, ప్రైమ్స్ ఎండ్ విత్ 1 to 100, 1తో అంతమయ్యే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయని అడుగుతారు. అంటే 1తో ఎండ్ అవ్వాలి. 1తో ఎండ్ అయ్యే చూడండి 11, ఇక్కడ 11, అలాగే 31, 41, 61, 71. అవి ఎన్ని ఉన్నాయి చూడండి, 11, 1, అలాగే 31, 2, అలాగే 3, 4, 5 ఉన్నాయి. 3తో ఎండ్ అయ్యే ఎన్ని ఉన్నాయి అడుగుతారు. అలాగే 7తో ఎండ్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి అడుగుతారు. 9తో ఎండ్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి అడుగుతారు. మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ ప్రైమ్ నెంబర్స్లో ట్విన్ ప్రైమ్స్ అనేవి ఉంటాయి. ట్విన్ ప్రైమ్స్ అనేది ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనం ట్విన్ ప్రైమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ట్విన్ ప్రైమ్స్ అనేది చూద్దాం. ట్విన్ ప్రైమ్స్ అంటే కవల ప్రధానాంకాలు అంటారు తెలుగులో. ట్విన్ ప్రైమ్స్ చూడండి, ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు, కవల ప్రధానాంకాలు అంటారు. కవల ప్రధానాంకాలు ట్విన్ ప్రైమ్స్ అంటారు వీటిని. కవల ప్రధానాంకాలు చాలా ఇంపార్టెంట్. ఇది కవల ప్రధాన సంఖ్యలు లేదా కవల ప్రధానాంకాలు, కవల ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు. చూడండి పేర్లోనే ఉంది ట్విన్ ప్రైమ్స్. ప్రైమ్స్ డిఫర్ బై 2 ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్స్. ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉన్నట్లయితే వాటిని మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. ట్విన్ ప్రైమ్స్ మస్ట్ బి ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ మస్ట్ బి ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ మస్ట్ బి ప్రైమ్స్. ఈ ట్విన్ ప్రైమ్స్ అనేవి ఖచ్చితంగా ప్రైమ్స్ అయితే తీరాల్సిందే. అంటే కవన ప్రధాన సంఖ్యలు అనేవి ప్రధాన సంఖ్యల నుంచే తీసుకోవాలి తప్ప ఇంకా వేరే సంఖ్యల నుంచి తీసుకోలేము. ఇక్కడ చూద్దాం ట్విన్ ప్రైమ్స్ ఎన్ని పేర్స్ ఉన్నాయో. ట్విన్ అంటేనే పేర్స్ కదా, డబుల్ 2 ఉంటాయి. ట్విన్ ప్రైమ్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధాన సంఖ్యల్లో డిఫరెన్స్ 2 ఉండాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ 1, ఈ రెండింటికి డిఫరెన్స్ 2. అంటే 3, 5 అనేవి ఒక పెయిర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్, ఒక జత కవల ప్రధాన సంఖ్యలు. సెకండ్ది 5, 7. చూడండి 5కి 7కి మధ్యలో తేడా డిఫరెన్స్ అనేది 2 ఉంది. అలాగే 7కి 11కి డిఫరెన్స్ 4 ఉంది, మనకు అవసరం లేదు, 2 ఉండాలి. అలాగే 11కి 13కి 2 ఉంది. సో 11 and 13 ఆర్ ట్విన్ ప్రైమ్స్. అగైన్ 13కి 17కి డిఫరెన్స్ 4 ఉంది, 17కి 19కి డిఫరెన్స్ 2 ఉంది. సో మనం 17, 19 తీసుకుందాం. 17, 19 తీసుకుందాం. ఆ తర్వాత చూసినట్లయితే 19కి 23కి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది, అంటే 2 లేదు. 23కి 29కి 2 లేదు. 29కి 31కి మళ్ళీ 2 ఉంది. 29కి 31కి డిఫరెన్స్ 2 ఉంది. తర్వాత చూసినట్లయితే 31, 37 2 లేదు. 37, 41 2 లేదు. 41, 43కి డిఫరెన్స్ మళ్ళీ 2 ఉంది. 41, 43కి డిఫరెన్స్ 2 ఉంది. తర్వాత డిఫరెన్స్ 2 ఉండాలి. 43కి 47కి డిఫరెన్స్ 2 లేదు. 47కి 53కి కూడా 2 లేదు. 53, 59 డిఫరెన్స్ 2 కాదు.
అలాగే 59 61కి డిఫరెన్స్ 2, 59 61కి డిఫరెన్స్ 2. నెక్స్ట్ తర్వాత చూడండి 61 67 నాట్ 2, 67 71 2 కాదు, 71 73 డిఫరెన్స్ 2. అలాగే 73కి 79కి డిఫరెన్స్ 2 కాదు, 79కి 83కి కూడా 2 కాదు డిఫరెన్స్, 83కి 89 కూడా డిఫరెన్స్ 2 కాదు, 89కి 97 కూడా డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యల జతలు 8 ఉన్నాయి. కవల ప్రధాన సంఖ్యల జతలు 8 ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో ఇంతకు ముందు డిఎస్సిలో చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. కవల ప్రధానాంకాల జతల సంఖ్య 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య ఎంత అని అడుగుతారు. ఆన్సర్ 8. సో ఇవి కవల ప్రధాన సంఖ్యలు. ఈ క్రింది వారిలో కవల ప్రధాన సంఖ్యలు కానిదేదని ఇచ్చి అందులో ఒక కాంపోజిట్ నెంబర్ని ఇన్సర్ట్ చేసి ఆప్షన్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఈ కవల ప్రధానాంకాలని చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ద ప్రైమ్స్ డిఫర్ బై 2 ఆర్ కాల్డ్ ఓకే ట్విన్ ప్రైమ్స్. అంటే ప్రధాన సంఖ్యల మధ్య వ్యత్యాసం 2 ఉన్నట్లయితే ప్రధాన సంఖ్యల మధ్య చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ట్విన్ ప్రైమ్స్ మస్ట్ బి ప్రైమ్స్. కవల ప్రధాన సంఖ్యలు అనేవి ప్రధాన సంఖ్యల నుంచి తీసుకోవాలి, డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ ట్విన్ ప్రైమ్స్. ఇంకా ఇంకొక స్మాల్ కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే వాటిని మనం కో ప్రైమ్స్ అంటాం. చూడండి ఇక్కడ కో ప్రైమ్స్ చాలా ఇంపార్టెంట్. కో ప్రైమ్స్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు తెలుగులో. సాపేక్ష ప్రధాన సంఖ్యలు చాలా ఇంపార్టెంట్. సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఇందులో ఏంటంటే విషయం, సాపేక్ష ప్రధాన సంఖ్యలు కో ప్రైమ్స్ నీడ్ నాట్ బి ప్రైమ్స్. కో ప్రైమ్స్ నీడ్ నాట్ బి ప్రైమ్స్. అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు కానక్కర్లేదు. అసలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే టూ న్యాచురల్ నెంబర్స్ హ్యాస్ నో కామన్ ఫ్యాక్టర్స్ other than 1 are called co-primes. Two natural numbers. Two numbers have no factors other than 1. అంటే 2 నంబర్లు 1 తప్ప మరే ఇతర కారణాంకాలు కామన్ గా లేకపోతే, సామాన్య కారణాంకాలు లేకపోతే వాటిని మనం కోప్రైమ్స్ అంటాం. కోప్రైమ్స్ అంటే చూడండి 2 numbers have no factors other than 1 in common. అంటే 2 సంఖ్యలకు 1 తప్ప మరే కారణాంకాలు సామాన్య కారణాంకాలు లేకపోతే వాటిని మనం కోప్రైమ్స్ అంటాం. కోప్రైమ్స్ ఆర్ చూడండి ఇక్కడ కోప్రైమ్స్ నీడ్ నాట్ బి ప్రైమ్స్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ జనరల్ గా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ లో డిస్కస్ చేస్తే ఇక్కడ ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్స్ అనేది 1 అవుతుంది. అంటే 1 తప్ప మరేవి సామాన్య కారణాంకాలు ఉండవు కాబట్టి వాటిని మనం కోప్రైమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 8 and 15 తీసుకుందామా. 8 and 15 ఇక్కడ విషయం ఏంటంటే 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అలాగే 15 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. 2 కూడా కాంపోజిట్ నెంబర్లే, కానీ ఇవి కో ప్రైమ్స్ అవుతాయి. ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎందుకంటే 8 15కి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. 8 ఫ్యాక్టర్స్ రాస్తే 1 and 8, 15 ఫ్యాక్టర్స్ రాస్తే 1 and 15. ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకే కారణాంకము కామన్ గా లేదు కాబట్టి వీటిని మనం కోప్రైమ్స్ అంటాం. ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోప్రైమ్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అవ్వక్కర్లేదు. ఆ 2 కూడా హెచ్సిఎఫ్ 1 ఉంటే వాటిని మనం కోప్రైమ్స్ అంటాం. అలాగే ఎనీ 2 ప్రైమ్స్ ఆర్ కోప్రైమ్స్. చూడండి ఎనీ 2 ప్రైమ్స్ ఆర్ కోప్రైమ్స్. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్లు తీసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్ కి 1 and itself ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఏవైనా 2 ప్రైమ్ నెంబర్లు తీసుకుంటే ఇందాక మనం తీసుకున్నాం చూడండి 53 అనేది ఒకటి, 17 అనేది తీసుకున్నాం అనుకోండి. 17 1 చేత 17 చేత డివిజిబుల్ అవుతుంది. 53 1 చేత 53 చేత డివిజిబుల్ అవుతుంది. ఈ రెండింటికి కామన్ గా 1 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి వీటిని మనం కోప్రైమ్స్ అంటాం. అంటే ఎనీ 2 ప్రైమ్స్ ఆర్ కోప్రైమ్స్. ఇంకా ఎనీ టూ కంజెక్టివ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. ఏవైనా 2 వరుస సంఖ్యలు కోప్రైమ్స్ అవుతాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2 3 తీసుకోండి. ఈ 2 దేంతో డివిజిబుల్ అవ్వు 1తో తప్ప, కాబట్టి ఇవి కోప్రైమ్స్. 3 4 తీసుకోండి, 10 11 తీసుకోండి, 100 101 తీసుకోండి, 50 51 50 49 ఏవైనా సరే ఎనీ 2 కంజెక్టివ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. అంటే ఏవైనా 2 వరుస సంఖ్యలు
కోప్రేమ్స్ అవి అవుతాయి. సో ఇది ఈరోజు మనం చేసినటువంటి డిస్కషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మ్యాక్సిమం సిలబస్ అంతా కూడాను మీకు యూట్యూబ్ ద్వారా అందించాలనే స్థిర నిశ్చయంతో నేను ఉన్నాను. కాబట్టి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.